హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. డెమాన్కి కళ్యాణ్కి గొడవ అవుతుంది. ఎందుకు గొడవ అవుతుంది అంటే ఆ బ్లాక్ బాల్ భరణ్ గారు బ్లాక్ బాల్ వేస్తారు. బ్లాక్ బాల్ వేసినప్పుడు కళ్యాణ్ ఏం చేస్తాడు, సరే డెమాన్ సంచాలక్ కాబట్టి తనుజని ఎలిమినేట్ చేస్తాడు. తనుజని ఎలిమినేట్ చేసినప్పుడు అసలు కొద్దిసేపటికి లైవ్లో చాలాసేపు మళ్ళీ గేమ్ ఆడతారు. కానీ కట్ చేసి ఎపిసోడ్లో కళ్యాణ్ ఓకే కళ్యాణ్ అడుగుతాడు, అరే వాళ్ళు ఉన్న వాళ్ళ శ్రీజల దివ్యల ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని తీసేయాలరా, వీళ్ళని తీయొద్దురా వీళ్ళని తీయొద్దు అని చెప్తూనే ఉంటాడు. డెమాన్ అస్సలు వినడు. ఎలిమినేట్ చేస్తాడు తనుజని ఎలిమినేట్ చేసినాక కొద్దిసేపటికి డెమాన్కి బిగ్ బాస్ ఒక వార్నింగ్ ఇస్తాడు. డెమాన్, నీకు గేమ్ అర్థమైందా అని అంటాడు. బాల్ కింద ఏంటంటే బాల్ కింద తీసుకొని కళ్యాణ్ అందులో వేస్తాడు. అలా గేమ్ అర్థమైందా డెమాన్ అంటాడు. అబ్బా ఏందో జరిగారా నాయన అనుకున్నట్టాడు. అప్పుడు శ్రీజని ఎలిమినేట్ చేస్తే పాపం శ్రీజ, అరే నన్ను ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావురా నాయన అని ఒక క్వశ్చన్ వేస్తుంది. అది బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. కానీ ఎందుకు ఎలిమినేట్ చేస్తాడంటే ఓకే వాళ్ళ టీం నుంచి ఒకరిని తీయాలంటే ఎలిమినేట్ చేయాలని చేస్తారు. అదే దివ్యని ఎలిమినేట్ చేయొచ్చు కదా అని ఒక థాట్లు ఉంటుంది చూడు, అది హైలైట్ అనిపించింది. కానీ సృజన్ తీయడం నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. అమ్మాయికి కాలుకి దెబ్బ తాకిందంట, అందుకోసం ఎలిమినేట్ చేశాడు. ఓకే నేను ఒప్పుకుంటా, ఆ విషయానికి నేను కాదని నేను అన్నాను. కానీ కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? ప్లీజ్ 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 కమెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్, మీకు బ్యాడ్ అయినా గుడ్ అయినా చూసినప్పుడు కమెంట్స్ చేయండి. మీకు ఏమనిపించిందో కమెంట్ చేస్తే నేను కూడా ఆన్సర్ ఇస్తాను కదా.